అందరికీ వందనాలండి. వినపడుతుంది నేను వెనక వరకు వినపడుతుంది కదా. మనం విశ్వాసి గ్రహించలేకుండా ఏమారుపాటుతనంతో ఉంచే కొన్ని పాపాలను గురించి ధ్యానించాలనుకున్నాం. అలాంటి వాటిలో మొదటిగా స్వనీతి అనే దాన్ని గత వారం మనం ప్రభు కృపను బట్టి చెప్పుకోగలిగాం. వచ్చే వారం చెప్తాను మిగిలిందన్నాను. అన్న తరువాత వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు నన్ను మరింత గందరగోళంలోకి నెట్టింది. ఎలాగో చెప్తాను చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది వింటున్నవారు నీ ప్రజలు, మాట్లాడుతున్నవాడు నీ దాసుడు. నీ కృపను మా పక్షంగా కనపరచుమని విజ్ఞాపన చేస్తున్నాను. విస్తారమైన పనుల మధ్య, మానసిక ఒత్తిడుల మధ్య దుఃఖం గుండా ప్రయాణిస్తున్న అనేకులతో నీ దాసుడు కూడా ఉన్నాడు. కృపను అనుగ్రహించే నీ యందు తప్ప మరి దేని యందునూ మేము అతిశయించలేమని, నిన్ను బట్టి తప్ప మరి దేన్ని బట్టి మాకు నిత్యమైన ఆనందం దొరకదని ఎరిగిన వారమై మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా మీరే కృపను చూపించండి, సాయపడండి. తండ్రి, ఈ లేఖనాన్ని అధ్యయనం చేయడానికి మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపు చేయమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. తామే నీతిమంతులమని అన్నప్పుడు స్వనీతి అనుకున్నాం. తమ్మును నమ్ముకొని అన్నప్పుడు కొంచెం నేను ఇబ్బందిలో పడ్డాను. అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ వచ్చింది అక్కడ. అంటే సెల్ఫ్ రైసియస్నెస్లో సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉందా, సెల్ఫ్ సెంటర్డ్ అయిన తర్వాత మనిషి సెల్ఫ్ రైసియస్ అవుతాడా అన్నది నా ముందున్న డైలమా. మీకు అర్థమైందన్నమాట. స్వనీతికి ముందు స్వయం కేంద్రితం కావడం ద్వారా అది వచ్చిందా, ఇది వచ్చాక అది వచ్చిందా అన్న దగ్గర నేను కొంచెం ఇబ్బందిలో పడ్డాను. అప్పుడు అసలు ఈ రెండింటికి తేడా ఏమిటని మీరు అనొచ్చు. స్వయం కేంద్రంలోకి రావడం వేరు, స్వనీతి వేరు. కానీ రెండు కూడా ఇంటర్లింక్ అనమాట. ఒకే చైన్లో రెండు లింకులు ఉంటాయి కదా, అలా. ఎలాగో చెప్తాను. అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అనుకుంటానన్నాడు ఒకసారి. ఏమన్నాడంటే, ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కొడుకు స్థానంలో నన్ను నేను ఊహించుకుంటాను. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కొడుకు స్థానంలో ఊహించుకుంటాను, కానీ ఎక్కడైనా ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ శవంలో ఉన్న వ్యక్తితో నన్ను నేను పోల్చుకోను అన్నాడు. నా మాటలు అర్థమైనా మీకు? పెళ్ళికి వెళ్తే పెళ్లి కొడుకు స్థానంలో నన్ను పోల్చుకుంటా, కానీ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ బాక్సులో ఉన్న శవంతో నన్ను పోల్చుకోను అన్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. మనల్ని అత్యధికంగా ఊహించుకుంటాం అన్ని విషయాల్లో, కానీ ఒకరోజు అక్కడికి వెళ్ళాలని తెలిసి కూడా మనం దాన్ని ఊహించుకోం. నేను అనేదాన్ని శాశ్వతంగా మన మనసులో ఉంచుకోవడం, దానికి దీర్ఘకాలంగా కొనసాగించుకోవడం, దాన్ని సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఇప్పుడు స్వనీతిపరుడైన ప్రతి వ్యక్తిలోనూ క్రీస్తు ప్రభు కేంద్ర స్థానంలో ఉండడు, అతనే కేంద్ర స్థానంలో ఉంటాడు. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, మనం అంతా అది కాదా? గుర్తుపెట్టుకోండి, మనం ప్రభువుని పోలి, ప్రభు మనసు కలిగి, ఎందుకు ఈ మాటలు? క్రీస్తుని పోలి క్రీస్తు మనసు కలిగి, ఎందుకు ఈ మాటలు?
స్వయం మొట్టమొదటి సిలువ వేయబడాలని కదా. ఆ మీదట దేవుని నీతే కానీ మన నీతి కాదు అనే సత్యాన్ని గుర్తించాలని, నువ్వు దీనుడు అవ్వాలని కదా కోరుకుంది. కానీ విశ్వాసుల ప్రవర్తన దీనికి పూర్తిగా భిన్నంగా ఉండడం వల్ల లోకం ఎదుట కానీ అపవాది ఎదుట కానీ మనం అభాసుపాలవుతున్నాం, సందేహమేం లేదు. క్షమించండి, మనం నవీన పరిచయులు. వీఆర్ ఆల్ మోడర్న్ ఫారిసీస్. క్షమించమని అడిగాను కదా, మనం అన్నప్పుడు అందులో నేను కూడా ఉన్నాను కదా. మనం నవీన పరిచయులు. అందుకే కదా ఈ 18వ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారని రాస్తుంది. 10వ వచనంలో ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళి, ఇద్దరు మనుషులే, గుర్తుపెట్టుకోండి, ఇద్దరు మనుషులే. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరు మనసులో ఉంది ప్రార్థన చేయాలని. అంటే కామన్ స్టేటస్ మెన్. 2, ఇద్దరూ కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళాడు, దేవుడు కూడిన స్థలం దగ్గరికి వచ్చారు. ఇద్దరి మనసులో ఉంది ప్రార్థనే. సేమ్ కైండ్, సేమ్ ప్లేస్, సేమ్ థాట్. అర్థమైందా? ఒకే జాతి, ఒకే దేవాలయం, దేవుడు కొన్ని ఒకే ప్రార్థన. కానీ వెళ్ళాక వారిద్దరిని గురించి పరిశుద్ధాత్ముడు రాయిస్తూ అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఒకడు సుంకరి, ఇంకొకడు పరిసేయుడు. దేవుడు క్లాసిఫై చేశాడా, వాళ్ళు క్లాసిఫై చేసుకున్నారా? దేవుడు నమోదు చేశాడంతవరకే. క్లాసిఫికేషన్ వాళ్ళు చేసుకుంది, సమాజం చేసింది, అంతే. మనల్ని మనం క్లాసిఫై చేసుకుంటాం, సమాజం కూడా మనల్ని క్లాసిఫై చేస్తుంది. ఈ క్లాసిఫికేషన్ దగ్గర ఎవరు ముందున్నారు? పరలోకం దృష్టిలో సుంకరి ముందున్నాడు. ఇదే బాధ. పరిసేయుడు వెనకాల ఉన్నాడు. అసలు ఇండక్షన్లోనే ఎవరిని ముందు పెట్టాలి? లోకరీతిగా అయితే ఎవడు సెల్ఫ్ సెంటర్డో, ఎవరు సెల్ఫ్ రైచినెస్సో అతను ఎక్కడున్నాడు? సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? సుంకర్ ఉన్నాడు. సుంకర్లో ఏమి లేదు, ఈ రెండు లేవు. భలే బాధ అనిపించింది. మనం స్వకేంద్రిత మనుషులం, విశ్వాసులం. స్వనీతి గల పరిసేయ తెగ మంది. మీకు తెలుసా? పరిసేయుడు అనే పదానికి అర్థం తెలుసా మీకు? ప్రత్యేకించబడినవాడు అని అర్థం. ఫారసీ మీన్స్ సపరేటెడ్ వన్, ప్రత్యేకించబడినవాడు. ఇప్పుడు మనమేమంటాం? బ్రదర్, మేము ప్రత్యేకించబడిన వాళ్ళం. ఎక్కడి నుండి చెప్పండి. ఆ రోజుల్లో సపరేషన్ లేదండి అని వర్ష ఋతు సూర్యోదయం రాసేటప్పుడు రాజబండి గారి లైఫ్ రాస్తూ వారు రాసిన మాట నేను తెలుగులోకి తర్జుమా చేశాను. అప్పట్లో ప్రత్యేకించబడడం అనేది తెలియదని. ప్రత్యేకించబడడం అనే పదానికి మనం పెట్టుకున్న పేరు ఏమిటంటే, ఎవరైతే మన సిద్ధాంతానికి వేరుగా ఉన్నారో వారి నుంచి ప్రత్యేకించుకోవడం అనేది కాదు. ప్రత్యేకత అంటే పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని మనం ప్రత్యేకించుకోవడం. ఈ ఫారసీస్ అనేటువంటి సెట్ ఎప్పుడు వచ్చారో తెలియదు ఇదమిద్దంగా. కొందరేమో మ్యాక్బిసెస్ టైంలో వచ్చారంటారు. నాలాంటి వాడేమో ఎజ్రా శాస్త్రి కదా ఆయన. ఆ కాలంలోనే బబులో నుంచి వచ్చాక దేవుని నీతిని ప్రజలకు నేర్పుతామని అన్ని గోత్రాల్లోంచి ప్రత్యేకించుకున్న వారిని పరిసేయులని, వాక్యం మేము బోధిస్తాము అని చెప్పిన వారిని శాస్త్రులని అన్నారనేది నాకున్న భావం. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, చెప్పలేను. కానీ ఐ ఫీల్ సో. వీళ్ళు దేవుని ప్రజలకు
ప్రత్యేకించుకోవడం నేర్పవలసిన వాళ్ళు వీళ్ళు. దేవుని ప్రజల ఎదుట ప్రత్యేకించుకున్న జీవితాన్ని చూపించవలసిన వాళ్ళు వీరు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం దగ్గర దేవుని వాక్యాన్ని చూపించేవారు శాస్త్రులైతే, దేవుని వాక్యాన్ని వాళ్ళ కళ్ళ ముందు ఉదాహరణగా మాదిరిగా చూపించేవాళ్ళు ఫరిసేయులు. కానీ రాను 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 ఏ స్థాయికి ఇది వెళ్ళిపోయింది అని అంటే, వాళ్ళు తమ్మును తప్ప ఇతరులు ఎవ్వరిని అంగీకరించలేని దుస్థితిలోకి వెళ్ళిపోయారు. విచిత్రం చెప్పిన, వీళ్ళు ఎవరెవరితో కలిసి ఉంటారు మళ్ళీ? ఒకటి, వాళ్ళు పరిసయ్యులు శాస్త్రులతో కలిసి ఉంటారు. అంతేకాదు హేరోదీయులతో కలిసి ఉంటారు, సద్దూకయ్యులతో కలిసి ఉంటారు. మళ్ళీ మేము ప్రత్యేకించుకున్నా ఉంటారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? అసలు వీళ్ళు పరిసయ్యులు ప్రత్యేకించుకున్నారు. ప్రత్యేకించుకున్న వాళ్ళు ఎవరితో ఉంటారు? మీరు చూసినట్టు శాస్త్రులు పరిసయ్యులు అని ఉంటుంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. అటు తర్వాత శాస్త్రులు పరిసయ్యులు హేరోదీయులు అని ఉంటుంది, శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు అని ఉంటుంది. అంటే ఈ 3 సెట్స్లో వీళ్ళు కలుస్తూనే ఉన్నారు, మళ్ళీ పేరుకు మాత్రం ప్రత్యేకించుకున్నా ఉంటారు. నాకు తెలిసి ఒకరు ఏ సేవకుడిని అంగీకరించరు, కానీ వాళ్ళ పుట్టిన నుంచి మాత్రం వాళ్ళ తమ్ముడు అన్న వస్తే వాళ్ళు అసలు పూర్తి ఎక్స్ట్రీమిస్టులైన వాళ్ళని మాట్లాడిస్తారు. అంతేకాదు, వీళ్ళు తరువాత కాలంలో తమ కుమార్తెల చేత వాక్యం చెప్పిస్తారు. ప్రత్యేకించుకున్నారు వీళ్ళు. నిజమేనా? ఏమవుతారు? తమ ఆలోచనని లేఖనం కంటే ఎక్కువగా భావించేవాళ్ళు వీళ్ళు. తమ బ్రతుకుతున్న బ్రతుకును క్రీస్తు ప్రభువుకు మించి ఊహించుకునేవాళ్ళు వీళ్ళు. దే ఆర్ ద రియల్ ఎక్స్ట్రీమిస్ట్స్. వీరు నిజంగా విపరీతవాదులు. ఆలోచించండి ఒకసారి నాతో పాటు. లూకా సువార్త 16వ అధ్యాయం దగ్గరికి రండి. పద్నాలుగు 15 వచనాలలో, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయం ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రభువుని అపహసించిన వారు. అయ్యో, ప్రత్యేకించుకున్న మీరేనా? నీతిగా బతుకుతున్నాం అనుకుంటున్న మీరేనా? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నానన్నది మీరేనా? కలిగిన ప్రతి దాంట్లోనూ దశంభాగం ఇస్తున్నానన్నది మీరేనా? నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు, ఇగో ఈ సుంకర్ లాంటి వాడిని కూడా కాదు అన్న మీరేనా? ఎవరిని అపహసిస్తున్నారు? స్వయం కేంద్రితమైన వ్యక్తి, స్వనీతి ఉన్నవాడు ప్రభువును కూడా అపహాస్యం చేస్తాడు. దైవత్వాన్ని అపహాస్యం చేస్తుంది వాళ్ళ జీవితాలు. ఇందులో సందేహం లేదు, నిస్సందేహంగా. ప్రభు అన్నారు, అబ్బాయి మీరు కొంచెంలో నమ్మకంగా లేకపోతే ఎలా? మీరు అన్యాయమైన సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే సచ్చిదాన్ని ఎవరిస్తారు మీకు అంటూ, మీరు సిరికిని నాకును దాసులుగా ఉండలేరు అన్నాడు. దేవునికి దాసులుగా ఉండలేరు. అప్పుడు అపహసించారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎవరు అన్నమాట? దే ఆర్ సో రిచ్. చాలా ధనవంతులు వీళ్ళు. ధనాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, మీరు ధనానికి దాసత్వం చేసేటప్పుడు దేవునికి దాసులుగా ఉండలేరు అన్న మాట వీరే ఆయన్ని అపహసించడానికి కారణమైంది. అంటే స్వకేంద్రితమైన విశ్వాసి కానీ, సంఘ పెద్దగారు కానీ, సువార్థికుడు కానీ,
కాపరి కానీ పరిచారకుడు కానీ ఏం చేస్తారు, విశ్వాసి అయినా సరే దైవత్వాన్ని అపహసిస్తారు. ధనం మీద మనసు పెట్టిన ప్రతివాడు దేవుణ్ణి అపహసించేవాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ధనం మీద మనసు పెట్టేవానిలో స్వయం కేంద్రితం అయి ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, స్వనీతి ఉంటుంది. ఇందులో తమ దృష్టికి తాము, మనుషుల దృష్టికి తాము ఇదే ఆలోచిస్తున్నారు, కానీ దేవుని దృష్టికి తామేమిటో ఆలోచించరు. మనం రొట్టె ద్రాక్షరసం దగ్గరికి వస్తున్నాం. మన దృష్టిలో మనం ఏమిటి, ఎన్ని తప్పులు చేసినా నేను రైట్ అనుకుంటాం, ఏం మాట్లాడా నేను రైట్ అనుకుంటాం, నేను ఎలా ప్రవర్తించినా రైట్ అనుకుంటాం. కానీ అది మనుషుల దృష్టిలో సరైందేనని మనం వాదించగలం, ఒప్పించగలం, సమర్థించుకోగలం. కానీ దేవుని దృష్టి సంగతి ఏమిటి? ఆర్ వీ రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? సరే, మనం క్రీస్తు కేంద్రితమైన వ్యక్తులమేనా? మరి ఆచరించే ఈ ఆచరణ ఏం చెబుతుంది? సంఘానికి కేంద్ర స్థానంలో ఉండవలసింది ఎవరు? క్రీస్తు ప్రభు. కుటుంబానికి కేంద్ర స్థానంలో ఉండవలసింది ఎవరు? భక్తికి కేంద్ర స్థానంలో ఉండవలసింది ఎవరు? ఆయన లేని ఈ విశ్వాసికి, ఆయన లేని కుటుంబానికి, ఆయన లేని సహవాసానికి అర్థం ఏమిటో మీరు చెప్పండి నాకు. వాళ్ళు ప్రభువుని అపహసించేవాళ్ళు అని చెప్పాను, ఒకటి. రెండవది చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. కాగా పరిసయ్యుల్లో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించటం లేదు గనుక దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాదు అన్నారు. ఆగండి. వాళ్ళు న్యాయాధిపతులైపోతారు. దేవుణ్ణి అపహసించేవారుగా ఉండడమే కాదు, దే పాసెస్ జడ్జిమెంట్స్ ఈవెన్ ఆన్ క్రైస్ట్. ఈయన దేవుని వద్ద నుండి వచ్చినోడు కాడు. ఎలా? ఎందుకని మతాన్ని ఆధారం చేసుకుని, గత అనుభవాలను ఆధారం చేసుకుని, ఇప్పుడు ఆయన నూతన సృష్టిగా చేయడానికి వస్తే ఆయనను దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాడు అన్నారు అంటే దేవుడిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. మతపరమైన భక్తి చాలా ప్రమాదకరమైంది. ఈ ప్రమాదకరమైన భక్తి క్రీస్తు ప్రభువుని అంగీకరించదు, ఆయన యొక్క దైవత్వాన్ని కూడా అంగీకరించదు. అందులో స్వనీతి ఉంది, స్వయం కేంద్రితమై ఉంది. ఏం తెలిసి? ఆయన చేసిన కార్యం ఉంది ఇక్కడ, కానీ ఆ కార్యం అట విశ్రాంతి దినాన్ని చేశాడట ఆయన. అది తప్పు. అందుకని దేవుని వద్ద నుంచి వచ్చినవాడు కాదు. వీళ్ళకి ఏం తెలీదు? సెర్మోనియల్ లాస్కి ఎథికల్ లాస్కి వ్యత్యాసం తెలియదు వీళ్ళకి. ఆచారబద్ధమైన ఆజ్ఞలకును నైతికమైన ఆజ్ఞలకు వ్యత్యాసం తెలియదు వీళ్ళకి. ఈ ప్రమాదంలో పడతారు. తమకు తెలిసిన జ్ఞానమే జ్ఞానం అనుకుంటారు. ఎవరిని అంగీకరించరు. ప్రభువునే అంగీకరించని వారు మిగిలిన విశ్వాసాలను అంగీకరిస్తారా? మిగిలిన సహవాసాలను అంగీకరిస్తారా? మిగిలిన సంఘాలను అంగీకరిస్తారా?
కాదే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద ఎక్యుమానికల్ మూమెంట్. నేను సిద్ధాంతపరమైన ఏ ప్రమాణాలు లేని వారితో కలిసిపోండి నేను చెప్పట్లా. కానీ వారిలో కూడా రక్షించబడిన వారు ఉన్నారు, వాళ్ళు పరలోకానికి వస్తారు. దీన్ని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. వారు ఎక్కడున్నా వారు రక్షించబడిన వారైతే పరలోకానికి వస్తారు. వీళ్ళందరూ పారిపోతారేమో అక్కడి నుంచి, యాక్సెప్ట్ చేయరుగా. రేపు నిత్యత్వంలో మీరు ఎవరిని నిరాకరిస్తున్నారో ఆ వ్యక్తి పరలోకంలో కనపడగానే నువ్వేమైపోతావు ఆలోచించు ఒకసారి. నాకు పరలోకం వద్దంటావు, ఎక్కడికి వెళ్తావు చెప్పండి. వీరి భావాలు కలుషితం అయ్యాయి, వీరి అభిప్రాయాలు కలుషితం అయిపోయాయి, వీరి ఉద్దేశాలు కలుషితమయ్యాయి, వీరు చేసే క్రియలన్నీ కలుషితం అయిపోయినాయి. కానీ మేము ప్రత్యేకించుకున్నాం, మేము ప్రత్యేకించబడిన వారం పరిసయ్యులు. అది వాళ్ళున్న భ్రమ. ఒకటి, ప్రభువుని అపహసించారు, ప్రభువునికి తీర్పు తీర్చారు. 2, 3 చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన యెడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదియో ఎరిగిండును. చెప్పండి, ఇప్పుడు ఏం చేశాడు అతను? ఇంటికి పిలిచాడు, భోజనం పెడుతున్నాడు, ప్రభు భోజన పంక్తిని ఉన్నాడు. ఆ ఊరిలో ఓ పాపాత్మురాలు ప్రభు రాకని గురించి విన్నది, కాదనే వారి చోటుకొచ్చింది ప్రభు కోసం. పశ్చాత్తాప హృదయం ఎక్కడికైనా తీసుకుని వస్తుంది మనిషిని. తన లోపాలను గుర్తించి క్షమించగలవాని పాదాల మీద ఏ చోటనైనా పడుతుంది. ఆమె కళ్ళల్లో కన్నీరుంది, ఆమె గుండెల్లో పశ్చాత్తాపం ఉంది, ఆయన తను అంగీకరిస్తాడని విశ్వాసం ఉంది. వచ్చి ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చింది. కన్నీళ్ళు ఎలా జలప్రవాహాలు అయ్యాయో నాకు తెలిసి వీరెప్పుడూ కన్నీరు కార్చరేమో. వారి కన్నీటికి ఆనకట్ట వేసుంటారు. వారెప్పుడు పశ్చాత్తాపడరేమో, మేము నీతిమంతులం, మేమేం తప్పు చేయలేదు, చెయ్యం. ఇక విశ్వాసంతో పని ఉంది వాళ్ళకి. ఈయన ప్రవక్త అయి ఉంటే, పిలిచింది దేవుడని పిలవలా, ఆయన కార్యాలు చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ఈ కారణం చేత పిలుస్తున్నాను అనుకున్నాడు. అతని పిలుపులో కూడా వ్యత్యాసం ఉంది. ఆయనను ఆయనగా పిలవలా, తను ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని బట్టి ఆయన పిలిచాడు. ఇప్పుడు తన అభిప్రాయం కూడా తప్పు అనే ఆలోచనకు వచ్చాడంటే తన మనస్సులో ఆయన నిరాకరించాడు. ప్రత్యేకించుకున్న అనేకులు తమ అభిప్రాయాల దగ్గర కూడా ప్రభువు నిరాకరించేవారుగా ఉన్నారు. సమాజం ముందు అపహసిస్తారు, సమాజం ముందు తీర్పు తీరుస్తారు, తమ అభిప్రాయాల దగ్గర కూడా ఆయన నిరాకరిస్తారు. మనం నిరాకరించడం లేదా? దేవుని చిత్తం అలాగున్న యెడల జరగనివ్వండి అంటావా? సెల్ఫ్ సెంటర్డ్నెస్ కదా ఉంది.
నా కంఠంలో ఊపిరుండగా జరగనివ్వను అంటాం. రేపు ఉండవు, పాపం ఏమైపోతావు? ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వారో కూడా మరో మాట చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. సౌలు ఎవరితనో పరిసయ్యుడు, ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఆగండి. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పగబెట్టుకుంటారు, పగ కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, బెదిరిస్తారు, హత్య కూడా చేస్తారు. దేవుని కోసం చంపేయడం తప్పు కాదనుకుంటారు. రోషం కలిగి ఈ పని మేము చేస్తున్నాం అనుకుంటారు. ప్రభు ఎక్కడా చెప్పలా. విచిత్రమైన సంగతి ఏంటంటే, వీరు దేవుని సంఘాన్ని, శరీరాన్ని హింసించేవారుగాను, బెదిరించేవారుగాను ఉంటారు. వీళ్ళు చెప్తారు, మీరు పరలోకానికి పోరంటారు. హూ ఆర్ యూ టు జడ్జ్? నువ్వెవరు? భక్తుడు డిఎల్ మూడీ అనుకుంటా అన్నాడు, మనం చూస్తామనుకున్న వారిని పరలోకంలో చూడలేకపోవచ్చు, వీడు పరలోకానికి రాడనుకున్న వాళ్ళు పరలోకంలో కనపడవచ్చు అన్నాడు. మనం ఎస్టానిష్ అయిపోతాం పరలోకానికి వెళ్ళగానే, అయ్యో ఇతను వచ్చాడా అని, అరే ఈమె వచ్చిందా అని, అమ్మ ఇతనా, ఆశ్చర్యం. ఇప్పుడేం చెప్తున్నారు? ఇటువంటి వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు అని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు, తమను తాము కాపాడుకోవడం కోసం, తమ మతాన్ని కాపాడుకోవడం కోసం, తమ అభిప్రాయాల్ని కాపాడుకోవడం కోసం పదే ఎలా ప్రాణాధారంగా గాలిని పీల్చుకుంటామో, నీళ్ళని తాగుతామో, అదే రీతిగా ఎదటి వారి సాక్ష్యాలను హత్య చేయడానికి, తమ మాటల ద్వారా బెదిరించడానికి వాళ్ళు ఎప్పుడూ సమాయత్తమై ఉంటారు. They are always ready to persecute, and they are always trying to kill their testimony even. సాక్ష్యాన్ని కూడా చేయడానికి వాళ్ళు వెనకాడరు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడనే స్పృహ ఉండదు, తామే దేవుని స్థానంలోకి వచ్చేస్తారు. అది పారసీస్. స్వనీతి, స్వయం కేంద్రితమైన పరిస్థితులు మనలోనూ ఉన్నాయి, కానీ వాటిని మనం అంగీకరించం, వాటిని మనం ఒప్పుకోం, వాటి దగ్గర మనం పశ్చాత్తాపడం, ప్రభు పాదాల మీద పడి క్షమాపణ కోరం. నేను సరిగా ఉన్నాను, ఎప్పటికీ నేను నీతిమంతుడే, ఎప్పుడు నీతిమంతుడే, నేను అసలు పాపమే ఎరగను. ఏదో పల్లెటూరు సామెత గుర్తొచ్చింది కానీ చెప్పను, నవ్వుకుంటారు మీరు. వీళ్ళని గురించి లేఖనం చెప్తున్న మాటలు వింటే నిజంగా మనకు దుఃఖం వస్తుంది. ఈ లక్షణాలన్నీ కలిగిన వారు ఎవరని ప్రభు తన నోటితో చెప్పాడో నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, దయచేసి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం.
13, 14 వచనాలు. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ఆయన అడుగా, ఆయన, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడిను, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినేడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అన్నాడు. చాలు. జరిగిన పరిస్థితి ఏమిటంటే, మనుషులు పారంపర్య ఆచారాలను ఆచరిస్తూ దేవుని వాక్యాన్ని నిర్ధకం చేస్తున్నారని ప్రభు తన తాత్పర్యాన్ని చెప్తున్నారు. 2వ వచనం అడుగుతారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్య ఆచారాన్ని అతిక్రమిస్తున్నారన్నాడు. ఒకసారి భోజనానికి కూర్చుంటాం, చాలా ఇరుగ్గా ఉంటుంది. అందులో ఒక నలుగురు బయటికి వెళ్ళి చేతులు కడుక్కు కూర్చుంటారు, మిగతా వాళ్ళం ఆకలితో వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాం. ఒక అతను అంటాడు, చేయి కడుక్కోలేదు బ్రదర్ అంటాడు. పోన్లేవయ్యా, ప్రభు శిష్యులం అనుకుందాం ఈ పూటకి. లెట్ us ఫీల్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. వాళ్ళు కడుక్కోలేదుగా, పర్లేదులే, మనం దేవుని శిష్యులం కదా, ప్రభు శిష్యులంగా తినవచ్చులే అంట. నవ్వుకుంటారు అందరూ. ఇక్కడ ఎందుకయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోరు అని అడిగారు. అంటే ఏంటిది? సెర్మోనియల్. ఆచరణ సంబంధమైనది, ఆచార సంబంధమైనది. కడుక్కోవడం మంచిదే, తప్పు అనట్లేదు ఆయన. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా, మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? తల్లిదండ్రులను గణపరచుమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకటి తండ్రి అయిన తల్లినైనను చూచి నా వలన నీకేమి ప్రయోజనమగునో అది దేవార్పితం అని చెప్పినడలా అతడు తండ్రి అయినను తల్లి అయినను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. ఇది ఆజ్ఞను ఎగ్గొట్టడానికి వాడు వేసిన ఎత్తుగడ. అమ్మా నాన్నలకి ఇవ్వవలసింది దైవార్పితం అనండి అబ్బాయి, ఇంక మీరు చంపడరు, అది దేవునికి ఇచ్చేసానని చెప్పండి. నిజమా అబద్ధం మనకు తెలియదు. మరి దైవార్పితం అనండి చాలు, మీరేమవుతారు? శిక్షను తప్పించబడతారు. షార్ట్ కట్ మెథడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద లా చెప్పారు. అదేమో ఆజ్ఞ, మీదేమో పారంపర్య ఆచారం. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? వీరి ప్రాధాన్యత వాక్యానికి కాదు, ఆజ్ఞ కాదు, పారంపర్యమైన ఆచారాలకు. వీఆర్ సో క్లీన్. ఒక్కోసారి సహజంగా రోజుకి 2 సార్లు 3 సార్లు కూడా స్నానం చేస్తుంటాను నేను. ఎప్పుడైనా ఒకసారి పొరపాటున అన్నం తినేసాను అనుకోండి, మా నాన్న మాట గుర్తొస్తుంది, అరే ఏంట్రా ఆడమ్మాయిలాగా అన్నం తిని స్నానం చేస్తావు అనేవాడు ఆయన. ఇంకంతే, అన్నం తిని స్నానం చేసే మనసు ఉండదు. ఎందుకని? మా నాన్న మాట బాగా తేలింది నాకు. అప్పుడు నా కూతురు అంటది, అబ్బా మా నాన్న స్నానం చేయలే అంట. సహజంగా ఎన్ని పూటలు చేస్తారు? ఒక పూట చేయటం గొప్ప, 2 పూటలు చేయటం ఇంకెక్కువ, 3 అంటే చెప్పక్కర్లా కదా. ఆలోచించండి ఒకసారి. వీరు చేతులు కడుక్కోకపోవడాన్ని ఓ పెద్ద క్రైమ్గా చూపిస్తున్నారు, నేరంగా. అప్పుడు ప్రభు ఈ మాట అన్నాడు, అబ్బాయి మీరు ఆజ్ఞను నిరాకరించి ఆచారాన్ని ఎత్తిమీద పెట్టుకుంటారండి మీరు అని అన్నాడు. అప్పుడు శిష్యులు వచ్చాయా, నువ్వు అన్న మాటకు పరిశీలి అభ్యంతరపడ్డారు, మీకు తెలుసా అన్నారు. అంటే కారణం, శిష్యుల మనసు ఎవరి మీద ఉంది? పరిశీల మీద ఉంది. సమాజం వాళ్ళకి ఇచ్చే స్థానం. సహజంగా ఆ దినాల్లో ఇవాళ పరిశీలు అంటే మనం తీసవతల బారేస్తాం, కానీ పరిశీలు కనబడితే చేతులు జోడించకుండా ఉండరు.
పరిసయ్యులు కనపడితే మొదటి సీట్ ఇవ్వకుండా ఉండరు. పరిసయ్యులు కనపడితే మొట్టమొదటి వాళ్ళని కూర్చోబెట్టి భోజనం పెట్టకుండా ఉండరు. ఆ దినాల్లో వాళ్ళకున్న స్థానం అది. ఇప్పుడు మనకు పరిసయ్యుడు అని అంటే అసలు గిట్టదు కదా. నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఏదైనా ఒక ఆచారం పెడితే ఆ ఆచారం వల్ల మొట్టమొదటి లాభం కలుగుతుంది, కానీ చివరికి అది కూడా విగ్రహంగా అయ్యే ప్రమాదం ఉంది. ఒక ఆచారం అనేది మొట్టమొదట సత్ఫలితాన్ని ఇస్తుంది. పరిశుభ్రత నేర్పుతున్నాం పరిశుద్ధకి రావడానికి, కానీ ఈ పరిశుభ్రతే అనేదే మెయిన్ స్థానంలోకి వచ్చేస్తే మళ్ళీ ఇంకో సంఘటన గుర్తొచ్చింది, చెప్పకూడదని ముందుకెళ్ళిపోతున్నా. బాగోదు, విమర్శించినట్టు అవుద్ది, నేను కూడా ముందుకెళ్ళిపోతాను. సరిగ్గా అన్నాడు ఆయన, అబ్బాయి వాళ్ళు గుడ్డివాళ్ళు, వాళ్ళు జోలికి పోవకండి అన్నాడు. వాళ్ళు గుడ్డివాళ్ళు అయ్యాను. పరిసయ్యులకు దేవుడిచ్చిన బిరుదేంటి? దే ఆర్ బ్లైండ్. ఏం బ్లైండ్నెస్? భౌతిక నేత్రాలు బాగానే ఉన్నాయి, కానీ స్పిరిచువల్లీ దే ఆర్ బ్లైండ్. ఆత్మీయమైన గుడితనంలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ స్వనీతి కానీ స్వయం కానీ కేంద్ర స్థానంలో ఉంటే మనకు కూడా ఇదే దుస్థితి ప్రాప్తిస్తుంది. మనం ఎవరిని నడిపినా చివరికి గోతులో పడే పరిస్థితిలోకి వస్తాం. మీరు ఆయన, నేను అతను. ఇక వీరిని గురించి మరో మాట కూడా ఆయన అన్నాడు. ఏమన్నాడంటే మత్తయి సువార్తలోని 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వీళ్ళు ఎవరు? వీళ్ళు హిపోక్రెట్స్. వాళ్ళ యొక్క ప్రవర్తనని, వాళ్ళు ప్రవర్తించే తీరుని అసలు మనం ఊహించలేం. నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఒక వ్యక్తి గురించి. ఆయన గారు ఒక 38 సంవత్సరాలు 39 సంవత్సరాల క్రితం అనేక మీటింగ్స్లో నాతో కలిసి మాట్లాడుతుండేవాడు. ఆయన ఎప్పుడు ఆయనకి ఫస్ట్ మెసేజ్ ఇచ్చేవాడు. నేను రెండో వర్తమానం మాట్లాడుతూ ఆయన వర్తమానాన్ని ఏమాత్రం మసకబారనివ్వకుండా ఆయన వర్తమానంలో నుంచి మంచిని తీసుకుని దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఈ వర్తమానం కొనసాగించేవాడిని. ఒక 5, 6, 7 సంవత్సరాలు అసలు కనపడగానే అన్నా ప్రహ్లాడన్నా అంటాడు. అసలు చేతులు కట్టుకుంటాడు. అన్నా బాగున్నారన్నా అంటాడు. అక్కగారు ఎట్టున్నారన్నా అంటాడు. అసలు ఆ విధేయత చూస్తే పిచ్చెక్కిపోద్దు మనకి. అంత విధేయుడు. స్వరం విధేయత, పదం విధేయత, ప్రతి కదలిక విధేయత. అలాంటి వ్యక్తి ఓ చర్చి డెడికేషన్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడున్న సోదరుడు, నాకు బాగా సన్నిహితుడు, అతను అన్నాడు, బ్రదర్ దూరం నుంచి వస్తున్నాడు కదా, అతనికి సెకండ్ మెసేజ్ ఇద్దామా అన్నాడు. మంచిది బ్రదర్, ఏముంది ఇందులో అన్నాను. నేను మొట్టమొదటి మెసేజ్ చెప్పి కూర్చున్నాను. కూర్చున్న తరువాత 5, 6, 7 సంవత్సరాల తరువాత అతనికి వచ్చింది అవకాశం. ఇక చూడండి, ముందు మాట్లాడిన వాడికి అసలు వాక్యం ఏం తెలీదు. దేవాలయానికి మందిరానికి వ్యత్యాసం తెలీదు. షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి, ఇదా నీ అసలు రూపం? ఇప్పటిదాకా నువ్వు వేషధారం అన్నమాట. వేషధారణకి స్టాంప్ అయిన, వేషధారణకి బ్రహ్మాండమైనటువంటి చిరునామా అయిన. అరే రే ఇప్పటికి కనపడినా చేతులు కట్టేసుకుని వందనాలు అంటాడు. భయం వేస్తుంది నాకు ఆయన చూస్తే. పరిసయ్యులు వేషధారులు. వారు లోపల ఒకటి, పైకి ఒకటి. ప్రభువే అన్నాడు హిపోక్రైట్స్ అని. 2, 3 చూడండి. మత్తయి సువార్త
12వ అధ్యాయం 34వ వచనం. ఎవరు వీళ్ళు? పరిశీలన గురించి మాట్లాడుతూనే మాట అంది ఆయన. మీరు చెడ్డవారయుండి, అది మాట. ఈ 38. అప్పుడు శాస్త్రులు పరిశీలనలో కొందరని రాసిన చూడండి. 38లో వాళ్ళు చెడ్డవాళ్ళు కానీ మంచి నటిస్తున్నారు. వారు చెడ్డవాళ్ళు కానీ సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వారు చెడ్డవాళ్ళు, ఏమాత్రం ఇతరులకు మేలు చేసేవాళ్ళు కాదు, కానీ వారి స్థానం మాత్రం సమాజం యొక్క మనసుల్లో చాలా ఉన్నతంగా ఉంది. ప్రజలు చాలా బాగా మోసపోతారు, చాలా చక్కగా మోసపోతారు. వీళ్ళ నడక వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ ఆలోచన విధానం కూడా వేరు. దేవుని మనసు లేదు, దేవునికి కలిగిన దీనత్వం లేదు, ఏమీ లేదు. కానీ ప్రజలను తమ తట్టు తిప్పుకొని వాళ్ళని తామే నాయకులంగా నడిపిస్తున్నట్టుగా వారి భావజాలాన్ని మలినం చేస్తారు. వారి భావజాలాలను ప్రభువు మీద తిరగబడేటట్టుగా చేస్తారు. ప్రభువుని చంపాలి అని అనుకున్నది ఎవరో చెప్తారా మీరు? దైవత్వాన్ని నిర్మూలనం చేయాలి అనుకున్నది ఎవరిప్పుడు? యూదులేగా, యూదులోని తెగలేగా, కాదని చెప్తారా? ఇందాక మీరు సర్పసంతానం అనేది ఎందుకు వదిలిపెట్టేసాను అనుకుంటున్నారు కదా మీరు. చూడండి మరొకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. ఏంటి? అందుకు చెప్పలేదు అన్నమాట. నేను సర్పానికి సర్పమే పుడుతుంది, అందులో సందేహం లేదు. కానీ సర్ప సంతానమా అనగానే మన తండ్రిని సర్పం అన్నట్టు ఉంటుంది ఫీలింగ్. కానీ అపవాది అనే భావంలో మంచిదే. సర్పములారా అన్నాడు వీళ్ళని. ఎవరు వీళ్ళు? ఖచ్చితంగా ఏదో ఒక దినాన్న కాటేసి తీరుతారు, మౌనంగా ఉండరు. బ్యాక్ బైటింగ్ ఈజ్ దేర్ టెండెన్సీ. అందుకనే చిన్నప్పుడు కథలో సింహాన్ని పాముని పెంచకండి రా అనేవాళ్ళు. సింహాన్ని పాముని పెంచకండి అనేవారు. ఎందుకని? చివరికి అది మిమ్మల్ని మింగేస్తుందని. మనల్ని మనం పెంచుకున్న విధానంలో మన భక్తిని మనం మింగేస్తాం, మన మాదిరిని మనం మింగేస్తాం. మనల్ని మనం ఇతరులకు మాదిరి కాకుండాను ఇతరుల అడుగుజాడల్ని పక్కకి తిప్పేవాళ్ళంగా మారిపోతాం. ప్రమాదం ఉంది ఇందును బట్టి వీళ్ళు ఎవరు అన్నది మీరు ఆలోచించండి. తిరిగి లూకా సువార్త దగ్గరికి రండి. 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా, భలే మాట అనండి, దేవా, అంతేనా? సరే. సుంకరి కూడా 13లో ఏమన్నాడు? దేవా అన్నాడు. ఇద్దరి సంబోధన ఒకటే, సంబోధనలో ఏ వ్యత్యాసం లేదు. పరిసయ్యుడు సంబోధించిన, సుంకరి సంబోధించిన సంబోధన ఒకటే, దేవా అన్నారు. ఎస్, వారి సంబోధన వాస్తవం, మంచిది, రైట్. కానీ ఏమన్నాడు చూడండి, నేను అన్నాడు. అవునా? నేను. పరిచయంలో ఏముందో చెప్పండి ఇప్పుడు. నేను. అసలు తగ్గించుకునే గుణం లేదు.
వాళ్ళెన్నటికీ దీనులు కాజాలరు. తమ లోపాలను ఒప్పుకునే తత్వం వాళ్ళ దగ్గర లేదు. పరిసయ్యులు చంపజూస్తున్నారని తెలుసు కదా, మనకి చదువుతుంటే దొరుకుతుంది అది. ప్రభువునే చంపాలనుకున్నవారు వారు. నేను అంటారంతే. నేను అన్నప్పుడు స్వయాన్ని ఎక్కడ కూర్చోబెట్టారు? సింహాసనం మీద కూర్చోబెట్టారు. ప్రభువుకి ఆ స్థానం ఇవ్వలా. తామే సింహాసనాలు ఉండి నేను ఎవరిని? నేను దొంగని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వంటి వాడిని కానే కాదు. నేనెవరు? ఐఎమ్ ఏ సపరేటెడ్ వన్. పాపాలన్నిటి నుంచి నన్ను నేను ప్రత్యేకించుకున్నవాడిని. చోరుణ్ణి కాదు, ఎవరిది అన్యాయంగా తీసుకోలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు. విచిత్రం ఏంటంటే వీళ్ళు ప్రభువునే నిరాకరించిన వారు మనిషి నిరాకరించడం పెద్ద లెక్కే ఉంది. మనుషులందరూ వీళ్ళ దృష్టికి దుమ్ము ధూళి లాంటి వాళ్ళు. అబ్రహాం అయితే నేను దుమ్ము ధూళి బూడిద అన్నాడు. కానీ వీళ్ళకు ప్రతి మనిషి అలా కనపడతాడు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు, ఎవరిని చూడవలసిన రీతిగా చూడరు, ఎవరిని ఘనపరిచే తత్వం వీరిలో లేదు. వీరు తమను తామే ఘనపరుచుకునే వ్యక్తులు అంటూ ఈ సొంకరి వలె అన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? నేను దొంగని కాదు, నేను అన్యాయస్తుడిని కాదు, నేను ఇలా ఉండనందుకు. అంటే నీ అంతటి నువ్వే ఉండగలవా? యథార్థంగా నీ అంతటి నీవే వ్యభిచారం చేయకుండా ఉండగలవా? థామస్ వాట్సన్ అంటాడు, బాబు నీ వయసు 80 అయినా జాగ్రత్తగా ఉండు, పాపం చేసే అవకాశం, వ్యభిచారం చేసే అవకాశం ఇప్పటికీ ఉందయ్యా అన్నాడు. బాగా వయసులో చిన్నప్పుడు చదివానేమో, భలే భయం వచ్చింది. దాని గురించి చాలాసేపు ఆలోచించాను. 80 ఏళ్ళ వాడు ఎలా చేస్తాడు అని అప్పుడు అనిపించింది. ప్రభు చెప్పిన మాట, నీ కంటితో నువ్వు మోహపు చూపు చూసినప్పుడే వ్యభిచరించావు, నీకు తెలీదా అంటాడు. అవును కదా. తనని పలకరించడానికి వచ్చిన వారి మీద అతని మనసు ఏ రీతిగా ఉండొచ్చు? గుర్తుపెట్టుకోండి, ఆయన కృప చొప్పున రక్షించబడ్డాం, ఆయన కృప చొప్పున నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన కృప మేర ఆయన అనుగ్రహించిన లేఖనం వల్ల, పరిశుద్ధాత్మని వల్ల, సహవాసం వల్ల మనం పరిశుద్ధంగా కొనసాగడానికి కారణం. అంతే, మనం కాదు పరిశుద్ధులంగా ఉండడానికి. నేను ఇప్పటి వరకు పరిశుద్ధతను కాపాడుకున్నానని చెప్పలేం. ఈ రాత్రి పడిపోవచ్చు. ప్రభు మహాకృపను బట్టి మంచిగా ఉంటే ఉండాలంతే మనం. కానీ దీనంతటికి తానే కారణం కాబట్టి అనుకుంటున్నాడు అతను. అంతే. ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటే అర్థం ఇది. కృతజ్ఞత చెల్లించడం దేన్ని బట్టి? అయ్యా, ఒకప్పుడు పాపిని, వ్యభిచారిని నన్ను అందులో నుంచి విడిపించావు. ఒకప్పుడు నేను యథార్థవంతుడిని కాదు, నన్ను యథార్థవంతునిగా చేశావు. ఒకప్పుడు నేను దొంగిలించిన వాడిని, దొంగను, కానీ నన్ను నీవు వాటన్నిటి నుంచి దూరం చేసి కాపాడుతున్నావు. ఇది కాదు. అందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను కాదు, ఇతరులను తృణీకరిస్తూ అలా నేను లేనందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నానే అనడం స్వనీతి. వీళ్ళలో
తగ్గించుకునే స్వభావమే లేదు. పరిసయ్యుడు అనేవాళ్ళు తగ్గించుకునే స్వభావమే ఉండదు. దుఃఖం అనిపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఒక మాట నేను విన్నాను. ఎందుకని, ఫలానా ఆయన అంత పెద్దవాడు కదా, అంత పెద్దవాడు మన బ్రదర్ కనపడగానే ఆయన మరీ పసిపిల్లలాగా అయిపోతాడేంటి? నేను కనపడితే ఆయన పసిపిల్లలాగా అయిపోతాడంట. చాలా పెద్దవాడు ఆయన పసిపిల్లలాగా అయిపోతాడు అన్న పదం దగ్గర ఆయన ఎక్కడ, నేనెక్కడ? ఆయన అనుభవం ఎక్కడ, నా అనుభవం ఎక్కడ? ఆయనకి తెలిసిన వాక్యం నాదే, నేనేమాత్రపోవాడిని, అసలు ఏం లేనివాడిని కదా. అది ఆయన హ్యూమిలిటీ, అది ఆయన గొప్పతనం, అది ఆయన శ్రేష్టత. కానీ చూసేవాళ్ళకి నా ముందు ఆయన పసివాడు అయిపోతున్నది కడుపు మంట కారణం అవుతుంది. ఇప్పుడు ఇందులో పరిచయాలు ఎవరు? మూడో తెగ. ఆలోచిద్దాం ఒకసారి. మత్తయి సువార్త ఆఖరిగా 15వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు కలిసి ఉన్నాయి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు ఆగండి. ఇది మనం ఆరాధిస్తున్నాం, మన హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. ఇప్పుడు ఇది సత్య సంబంధమైన ఆరాధన ఎలా అవుతుందో మీరు చెప్పండి. ఇది ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలా అవుతుందో మీరు దయచేసి వివరించండి. పెదాలు నాకు సమీపంగా ఉన్నాయి, వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని ప్రభువే చెప్తున్నాడు. ఎవరిని గురించి? వేషధారుల గురించే. ఎంతో కొంత వేషధారణ మనలో లేదంటారా? చెప్పండి ప్లీజ్. ఒక క్షణం నిద్ర ఆపి ఇటు చూడండి. అలసిపోయి ఉంటారు, నేను కాదన్న కానీ మొత్తం మీద ఒకటో ఇద్దరో, మరి కళ్ళు మూసుకుని ఉంటున్నారో నిద్రలోకి జోగారో నాకు తెలియదు. ప్రభు అన్నాడు, వారు పెదాలతో నన్ను గనపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. చెప్పండి ఇప్పుడు ఎవరు వీళ్ళు? అరే వేషధారులు. మన ఆరాధన పరలోకం అంగీకరిస్తుందా? ప్రభువుకు అంగీకారయోగ్యం అవుతుందా? పెదాలతోనేగా. అసలు ఆఫీసరు సాయంకాలం పూట కూర్చుని ఉంటాడు, దఫేదారు వెళ్తాడు, వెళ్ళి సార్ అసలు ఫలానా వాళ్ళు మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నారో తెలుసా సార్ అంటాడు. ఆయనకి అది కావాలి. తెగ మెచ్చుకున్నారు సార్, బా మీ ఇంతవరకు వచ్చిన వాళ్ళు మీ అంతటి మంచి వ్యక్తి లేదంటున్నారు సార్, ఏ పనైనా ఇట్టే చేసేస్తారంటున్నారు సార్, మీరు చాలా చురుగ్గా ఉంటారంటున్నారు సార్. ఈయన గాలి కొడుతున్నాడు అనమాట. నిజంగా అతని పెదాలు అలా ఉన్నాయా? నువ్వు అంత తీసుకున్నావు కదరా, అందరూ అంతా నాకు ఇవ్వాలి కదా అనే ఫీలింగ్ ఉంటుంది వాడు. ఇంకా పైనుంచి ఎంత కోపం రా నీకు అనుకుంటుంటాడు. రాగానే నేను నీకు కింద వరకు వంగాల అనుకుంటాడు. కానీ ఏం చెప్తాడు వెళ్ళి, అయ్యగారు అసలు నేను ఇంతవరకు చూశానని, ఇంత టైంకి వచ్చేవాళ్ళని ఎప్పుడు చూడలేదు, ముందు వచ్చిన వాళ్ళని చూసుంటాడు కానీ ఆ మాట చెప్పడం. ఎవరు వీళ్ళంతా? పెదాలే. హృదయం వేరుగా ఉంటుంది. ప్రమాదం. పెదము హృదయం ఒకటిగా మాట్లాడినప్పుడు మనుషులు హర్ట్ అవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, వీరి ఆరాధన వ్యర్థమైన ఆరాధన అయింది. చూడండి అదేమాట అంటాడు ఆయన, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. పెదాలు హృదయం ఒకటైతే ఆరాధన అర్థవంతం అవుతుంది,
అంగీకారయోగ్యం అవుతుంది. కానీ నేటి దినాన్న ఇలా లేదు కదా. మన జీవితానికి మన ఆరాధనకు సంబంధం లేదు. మన సంభాషణకు మన ఆరాధనకి పొత్తు లేదు. మన ప్రవర్తనకు మన ఆరాధనకు ఏమాత్రం పొసగదు. బట్ స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ గాడ్లీనెస్. అదే భక్తిలో కొనసాగుతూనే ఉన్నాం. మనం ప్రభువుని మన వ్యక్తిగత జీవితం ద్వారా నిరాకరిస్తున్నాం, మన సంభాషణ ద్వారా నిరాకరిస్తున్నాం, మన ప్రవర్తన ద్వారా నిరాకరిస్తున్నాం, మన అభిప్రాయాల ద్వారా నిరాకరిస్తున్నాం, మన క్రియల ద్వారా కూడా నిరాకరిస్తున్నాం. ఎవరిని ఒప్పుకోలేం. అందరినీ విమర్శించే దృష్టితోనే చూస్తున్నాం. మనకు అవసరమా? ప్రభువునే విమర్శించారు వీళ్ళు. మనల్ని విమర్శించడం పెద్ద సంగతి కాదు. కాబట్టి స్వనీతిలో స్వయం కేంద్ర స్థానంలో ఉంటుంది అనేది అర్థమైనప్పుడు ఇంకా మనం సిలువ ఎత్తుకోలేదని, సిలువ వేయబడలేదని మనకు అర్థమవుతుంది. ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు. మన కోసం మనల్ని ప్రేమించి మనందరి కోసం తన రక్తాన్ని చిందించారు. ఆయన చిందించిన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన నేటికి మనల్ని ప్రేమిస్తున్నవాడుగా ఉన్నాడు. ఆయన 7 స్తంభాల మధ్య సంచరిస్తున్నవాడు, సంఘాల మధ్య సంచరిస్తున్నవాడు. ఆయన మనల్ని స్పష్టంగా ఎరిగినవాడు. ఆయన మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఆయన ఎరుగును, మనం 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఎరుగును, మనకు ఇష్టం లేని వారితో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో ఆయనకి తెలుసు. ఇవన్నీ ఎరిగిన ఆయన ఎదుట మనం వేషధారులం కాదని చెప్దామా? మంచివాళ్ళమని చెప్పుకుందామా? ఇతరులకు గుడితనంలోకి నడిపేవారం కాదని చెప్దామా? ప్రమాదంలో ఉన్నది మనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. మీ సన్నిధి మాతో కూడా ఉండని అనుగ్రహించి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. ప్రభువా, మా పెదాలు మా హృదయం ఒకటిగా ఉండడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.